హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేవీఆర్ గ్యాడ్జెట్స్. ఇవాళ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేయబోయే గ్యాడ్జెట్ వచ్చేసి ఇది అందరికీ యూజ్ఫుల్ అయిన గ్యాడ్జెట్. ఇది టీవీస్ కానీ, ట్యాబ్ కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న కంప్యూటర్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ మోడల్. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేస్తూ చూద్దాం దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో. ఇది ఫ్రెండ్స్ బాక్స్ ఓవర్ వ్యూ వచ్చేసి సైడ్స్ ఇలా పిక్చర్స్ ఇచ్చారు, దేనికి యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి పాస్ చేసుకుని చదువుకోవచ్చు. దాని మోడల్ వచ్చేపటికి ఇలా ఉంటుంది దాని డిజైన్. బ్యాక్ సైడ్ ఎయిర్ మౌస్ అని ఇచ్చారు, 2.4 GHz రిమోట్. ఓపెన్ చేసి చూద్దాం. మనకు వైట్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. రిమోట్ ఇచ్చారు, ఒక మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారు, టైప్ ఏ టు మైక్రో యూఎస్బి. యూజర్ మాన్యువల్ ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలో. మనకు ఇప్పుడు డైరెక్ట్గా రిమోట్ని చూడొచ్చు. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కానీ ప్యాకింగ్ కానీ. ఓపెన్ చేద్దాం దీన్ని. కవర్లో ప్యాక్ చేసి ఇచ్చింది. వావ్, నైస్ ఫీల్. చాలా బాగుంది. బటన్స్ క్వాలిటీ కానీ వీటి ఫీడ్బ్యాక్ కానీ చాలా బాగుంది. ఇటు సైడ్ మన పవర్ ఆఫ్ కి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, నావిగేషన్ బటన్, ఓకే బటన్ ఇచ్చారు. ఇది మనం వైర్లెస్ మౌస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నొక్కితే వైర్లెస్ మౌస్ కింద యూజ్ అవుతుంది టీవీస్కి వాటికి. మనకి కీబోర్డ్లో లెఫ్ట్ కి రైట్ కి అనే ఇబ్బంది లేకుండా మనకి డైరెక్ట్ కీస్ ఇచ్చేసారు. చూడవచ్చు, చాలా బాగున్నాయి కీస్ క్వాలిటీ కూడా. ఒక రిసీవర్ ఒకటి ఇచ్చారు మనకి. రిసీవర్ కూడా బాగుంది. ఒకసారి మనం ఏదన్నా టీవీకి కనెక్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి రిమోట్తో పాటు ఒక రిసీవర్ కూడా ఇచ్చారు కదా. ఆ రిసీవర్ మన టీవీకి కానీ పీసీకి కానీ ఉన్న యూఎస్బి పోర్ట్లో పెడితే మనకి రిమోట్ కనెక్ట్ అయిపోతుంది. ఈ రిసీవర్ నాకు దగ్గర ఉన్న ఈ టీవీకి పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. మనకి టీవీకి బ్యాక్ సైడ్ ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. కనెక్ట్ అయిపోతుంది రిమోట్. అవ్వగానే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు టీవీ ఆన్ అయింది. మనకి ఇలా పాస్వర్డ్ ఏదన్నా టైప్ చేసుకోవాలన్నా, యూట్యూబ్లో ఏమైనా సాంగ్స్ కానీ మూవీస్ కానీ సెర్చ్ చేసుకోవాలన్నా మనకి బ్యాక్ సైడ్ ఇలా కీబోర్డ్ ఇచ్చారు కదా, ఆ కీబోర్డ్ యూజ్ చేసి ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు మనం. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. వర్క్ అవుతుంది. మీకు కొంచెం దగ్గరలో చూపిస్తాను. నేను టైప్ చేస్తున్నాను. 1 టైప్ చేసా, 2 3 4 5 6 అన్ని కీస్ వర్క్ అవుతున్నాయి. ఇలా ఉండడం వల్ల మనం ఈజీగా ఏదైనా సెర్చ్ చేసుకోవడం కానీ ఏదైనా ఈజీగా మనం యాక్సెస్ చేయవచ్చు. మన ఓల్డ్ రిమోట్స్ లాగా ఈ నావిగేషన్ బటన్స్ యూజ్ చేసుకుని అంత ఇబ్బంది ఉండదు మనకి. చక్కగా మనకి బ్యాక్ సైడ్ కీబోర్డ్ వచ్చేసింది కాబట్టి ఆ కీబోర్డ్స్లో ఉన్న కీస్ మనం చక్కగా యూజ్ చేసుకుని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా మనం నార్మల్ రిమోట్కి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏదంటే దీంట్లో మనం బ్యాటరీస్ కూడా యూజ్ చేయవసరం లేదు. మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఇచ్చారు, దాని నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు.
చాలా ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. మన బ్యాటరీస్ అయిపోయినప్పుడల్లా షాప్కి వెళ్ళి బ్యాటరీస్ తీసుకొచ్చి యూజ్ చేసుకునే ఆ ఇబ్బందులు ఏమి ఉండవు. చక్కగా మనం ఈజీగా యాక్సెస్ చేసుకుని మన మొబైల్ ఛార్జర్కి కనెక్ట్ చేసుకుని ఛార్జ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ యూనివర్సల్ స్మార్ట్ రిమోట్ రివ్యూ. ఇది మన డైలీ లైఫ్లో చాలా ఎక్కువ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది మనం టీవీలో మూవీస్ సెర్చ్ చేయడం కానీ, ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీసే కాబట్టి యూట్యూబ్లో ఏమన్నా సెర్చ్ చేసుకున్నప్పుడు కానీ మనం ఆ ఓల్డ్ రిమోట్స్లో నావిగేషన్స్ బార్ యూజ్ చేసుకుని చాలా ఇబ్బంది పడతాం. దీనికి ఇలా కీబోర్డ్ ఇచ్చేయడం వల్ల మనం చాలా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఏది కావాలన్నా అది మనం ఈజీగా చూసుకోవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్ గ్యాడ్జెట్ ఫ్రెండ్స్. ఇది మన డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ అవుద్ది. ఇది తప్పకుండా పర్చేస్ చేయండి. ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేశాను. 580 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. దీని లింక్ వచ్చేసి కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి పర్చేస్ చేయండి. 580 రూపీస్ అలా పర్చేస్ చేశాను. నేను పర్చేస్ చేసినప్పుడు నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వర్కింగ్ అన్ని కీస్ వర్కింగ్ అవుతున్నాయి. ఈ డూప్లికేట్ కీస్ కానీ అట్లా ఏమీ అవ్వలేదు. అన్ని కీస్ వర్క్ అవుతున్నాయి. మనకు బ్యాటరీలో వేసుకునే ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి మనము వన్ టైం పర్చేస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో యూజ్ అవుతుంది. ఇది బెస్ట్ గ్యాడ్జెట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ కేవీఆర్.